అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం స్పెషల్ అమృత్సరి పన్నీర్ బుర్జీ చూడబోతున్నాం. ఈ పన్నీర్ బుర్జీ డాబా స్టైల్ ఫ్లేవర్స్తో బాగా రుచిగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు రోటీ, చపాతీ, ఫుల్కా, రైస్ అన్నిటికీ పెట్టుకొని తినచ్చు. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ రెసిపీలోకి కావాల్సిన పెరుగు మసాలా మిశ్రమం చేయాలి. దీనికోసం గిన్నెలోకి 1 కప్ పెరుగు తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలానే 1 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనకి బాగా మెత్తగా క్రీమీగా ఉండే మిశ్రమం కావాలి. సో ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి వేడి చేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 4 చిన్న బటర్ క్యూబ్స్ వేసుకోవాలి. చూడండి, బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు ముదురు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాయి. ఈ పాయింట్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. 2-3 నిమిషాలు వేయించిన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ టొమాటోలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మరో 2-3 నిమిషాలు అన్నిటినీ వేపుతూ ఉండాలి. ఈ రెసిపీకి మెయిన్గా మీరు అన్నిటినీ కూడా చాలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇక్కడ మనం బుర్జీ చేసుకుంటున్నాం కాబట్టి పెద్ద ముక్కలు ఉంటే బాగోదు. ఇప్పుడు ముందుగా చేసుకున్న పెరుగు మిశ్రమం వేసి మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి కలుపుకుందాం. పెరుగు మిశ్రమంని నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. కడాయి పైన మూత పెట్టి మిశ్రమంని ఒక 5 నిమిషాలు మీడియం మంట పైన మగ్గనివ్వాలి. ఇప్పుడు చూస్తే నూనె అంతా కూడా పైకి వచ్చింది. ఒక్కసారి కలుపుకుందాం. మసాలా దగ్గర పడింది, పచ్చి వాసన కూడా పోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్లు పోస్తున్నాను. దీనివల్ల మసాలా కొద్దిగా పల్చగా అవుతుంది, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇస్తుంది. తర్వాత నేను 200 గ్రాములు ఫ్రెష్గా తురుముకున్న పన్నీర్ని వేస్తున్నాను. ఒక్కసారి కలుపుకుందాం. చూడండి, పన్నీర్ ఇన్స్టెంట్గా మసాలా అన్నిటినీ కూడా పీల్చుకుంది. ఈ పాయింట్లోనే ఒక్కసారి ఉప్పు చూసి సరిపోలేదనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. వావ్, చూడండి, అసలు 5 నిమిషాల తర్వాత పన్నీర్ బుర్జీ చూస్తానికే నోరు ఊరిపోతుంది. ఫైనల్గా తరిగిన కొత్తిమీర, చిన్న క్యూబ్ బటర్ వేసి ఫినిష్ చేసుకుందాం. అంతే అండి, చాలా టేస్టీ అయిన అమృత్సరి పన్నీర్ బుర్జీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా వేడివేడిగా ఈ పన్నీర్ బుర్జీని రోటీ, చపాతీ, ఫుల్కా, పులావ్ రైస్ అన్నిటితో సర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు పన్నీర్ బుర్జీని నేను చపాతీతోనే ఎంజాయ్ చేయబోతున్నాను. ఫ్లేవర్స్ అంతా కూడా ఎంత బాగుందో, బాగా క్రీమీగా, రిచ్గా, అసలు ఆ డాబా స్టైల్ ఫ్లేవర్స్ అద్భుతంగా ఉంది. ఈ రెసిపీ మాత్రం పన్నీర్ లవర్స్ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. మంచి ఫ్లేవర్స్తో బాగా రిచ్గా, క్రీమీగా అందరూ బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.